పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ ఓజీ. అయితే పవన్ కళ్యాణ్ గారు ఈ ఓజీ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ భీమ్లా నాయక్. అయితే భీమ్లా నాయక్ మూవీ రిలీజ్ అయ్యి 3 years అయిపోయింది. అయితే భీమ్లా నాయక్ మూవీ మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయ్యింది. అయితే భీమ్లా నాయక్ మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ కూడా అయింది. అయితే భీమ్లా నాయక్ మూవీతో పవన్ కళ్యాణ్ గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే పవన్ కళ్యాణ్ గారు భీమ్లా నాయక్ మూవీ రిలీజ్ తర్వాత 3 years టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ ఓజీ మూవీలో నటిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. చూడాలి పవన్ కళ్యాణ్ గారికి ఈ ఓజీ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ ఓజీ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే పవన్ కళ్యాణ్ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ ఓజీ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. చూడాలి పవన్ కళ్యాణ్ గారికి ఈ ఓజీ మూవీతో ఒక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ ఓజీ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ ఓజీ మూవీ ఒక గ్యాంగ్స్టర్ మూవీ. అయితే పవన్ కళ్యాణ్ గారు ఈ ఓజీ మూవీకి ముందు లాస్ట్ టైం పంజాబ్ మూవీతో ఒక గ్యాంగ్స్టర్ మూవీతో మన ముందుకు వచ్చారు. అయితే పంజాబ్ మూవీ చాలా పెద్ద హిట్ అయింది. అయితే పంజాబ్ మూవీతో పవన్ కళ్యాణ్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే పవన్ కళ్యాణ్ గారు పంజాబ్ మూవీ రిలీజ్ తర్వాత చాలా టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ ఓజీ మూవీతో ఒక గ్యాంగ్స్టర్ ఫిలింతో మన ముందుకు వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. చూడాలి పవన్ కళ్యాణ్ గారికి ఈ ఓజీ మూవీతో కూడా ఒక మంచి గ్యాంగ్స్టర్ మూవీ హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ ఓజీ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఓజీ మూవీని డైరెక్ట్ చేస్తుంది సుజిత్. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్. అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది డివివి దానయ్య. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అయితే ఓజీ మూవీని డైరెక్ట్ చేస్తుంది సుజిత్ గారు. అయితే సుజిత్ గారు ఈ ఓజీ మూవీకి ముందు లాస్ట్ డైరెక్ట్ చేసిన మూవీ సాహో. అయితే సాహో మూవీ రిలీజ్ అయ్యి 5 years అయిపోయింది. అయితే సాహో మూవీ మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయ్యింది. అయితే సాహో మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే సాహో మూవీతో సుజిత్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే సుజిత్ గారు సాహో మూవీ రిలీజ్ తర్వాత 5 years టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారితో ఈ ఓజీ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు సుజిత్ గారు. చూడాలి సుజిత్ గారికి ఈ ఓజీ మూవీతో ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ ఓజీ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే సుజిత్ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ ఓజీ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు సుజిత్ గారు. చూడాలి ఓజీ మూవీ రిలీజ్ తర్వాత సుజిత్ గారికి ఇంకొక మంచి హిట్ ఈ ఓజీ మూవీతో వస్తుందా లేదా అనేది మనం ఈ ఓజీ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఓజీ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు. అయితే తమన్ గారు ఈ ఓజీ మూవీకి ముందు లాస్ట్ మ్యూజిక్ అందించిన మూవీ డాకు మహారాజ్. అయితే ఈ డాకు మహారాజ్ మూవీ ఈ మధ్య మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయ్యింది. అయితే డాకు మహారాజ్ మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ కూడా అయింది. అయితే డాకు మహారాజ్ మూవీలో పాటలు కూడా చాలా బాగా హిట్ అయ్యాయి. అయితే డాకు మహారాజ్ మూవీతో తమన్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే తమన్ గారు డాకు మహారాజ్ మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ ఓజీ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు తమన్ గారు. చూడాలి తమన్ గారికి ఈ ఓజీ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ ఓజీ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే తమన్ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ ఓజీ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు తమన్ గారు. చూడాలి ఓజీ మూవీతో తమన్ గారికి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ ఓజీ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అలానే ఈ ఓజీ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది డివివి దానయ్య. అయితే డివివి దానయ్య గారు ఈ ఓజీ మూవీకి ముందు లాస్ట్ ప్రొడ్యూస్ చేసిన మూవీ సరిపోదా శనివారం. అయితే ఈ సరిపోదా శనివారం మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యింది. అయితే సరిపోదా శనివారం మూవీ రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది. అయితే సరిపోదా శనివారం మూవీతో డివివి దానయ్య గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే డివివి దానయ్య గారు సరిపోదా శనివారం మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ ఓజీ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు డివివి దానయ్య గారు. చూడాలి డివివి దానయ్య గారికి ఈ ఓజీ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ ఓజీ
ఓజీ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే డివివి దానయ్య గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ ఓజీ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు డివివి దానయ్య గారు. చూడాలి ఓజీ మూవీ రిలీజ్ తర్వాత డివివి దానయ్య గారికి ఇంకొక మంచి హిట్ ఈ ఓజీ మూవీతో తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ ఓజీ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఓజీ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు ప్రియాంక మోహన్ గారు. అయితే ప్రియాంక మోహన్ గారు ఈ ఓజీ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ సరిపోదా శనివారం. అయితే ఈ సరిపోదా శనివారం మూవీ ఈ మధ్య మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయ్యింది. అయితే సరిపోదా శనివారం మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ కూడా అయింది. అయితే సరిపోదా శనివారం మూవీతో ప్రియాంక మోహన్ గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే ప్రియాంక మోహన్ గారు సరిపోదా శనివారం మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారితో ఈ ఓజీ మూవీలో యాక్ట్ చేస్తున్నారు ప్రియాంక మోహన్ గారు. చూడాలి ప్రియాంక మోహన్ గారికి ఈ ఓజీ మూవీతో ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ ఓజీ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ప్రియాంక మోహన్ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ ఓజీ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది. ఈ ఓజీ మూవీ రిలీజ్ తర్వాత నాకు తెలుగులో ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయి అని అంటున్నారు ప్రియాంక మోహన్ గారు. చూడాలి ఓజీ మూవీ రిలీజ్ అయ్యాక మూవీ మంచి హిట్ అయ్యాక ప్రియాంక మోహన్ గారికి తెలుగులో ఇంకా మంచి మూవీ ఆఫర్లు తనకి వస్తాయా రావా అనేది మనం ఈ ఓజీ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఓజీ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ ఓజీ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే ఓజీ మూవీ టీం ఈ మధ్య షూటింగ్ని ప్రారంభించింది. అయితే ఓజీ మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ని కూడా విడుదల చేసింది. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఈ ఓజీ మూవీ మంచి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే ఈ ఓజీ మూవీని 2026లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి ఓజీ మూవీ రిలీజ్ అయ్యాక మంచి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ ఓజీ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అలానే ఓజీ మూవీతో పవన్ కళ్యాణ్ గారికి ఇంకా ప్రియాంక మోహన్ గారికి ఈ ఓజీ మూవీతో ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ ఓజీ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.